నిన్న జేఎన్టీహెచ్ 2-2 బీటెక్ రెగ్యులర్ సప్లీ రిజల్ట్స్ R22 నుంచి R18, R16, R15 వీళ్ళందరి రిజల్ట్స్ నిన్న నైట్ 10:30కు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. ఆర్సీఆర్వి లాస్ట్ డేట్ కూడా నేను అందుట్లో మెన్షన్ చేశాను, చూడవాడు చూడండి. పోల్ కూడా కండక్ట్ చేశాను పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే, మళ్ళీ ఈ జేఎన్టీహెచ్ 2-2 బీటెక్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సప్లీ, మళ్ళీ వచ్చేసరికి ఈ ఇందుట్లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఏ సబ్జెక్ట్ టఫ్గా జరిగిందని చెప్పేసి. సో నెక్స్ట్ ఏ రిజల్ట్ డిక్లేర్ చేస్తారని వీడియో మళ్ళీ చేస్తాను, అది వేరే విషయం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ 2-2 బీటెక్ రిజల్ట్స్లో వచ్చేసరికి ఎక్కువ శాతం టఫ్గా జరిగిన సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ ఏదన్నా ఉందిరా అంటే బెఫా. మొదటి నుంచి చెప్తానే ఉన్నా, అది ఎంబీఏ వాళ్ళు చేసే పేపర్ వాల్యుయేషనో అని. సో వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తారు, మీరు ఎంత రాసినా, మీరు 60 మార్కులు రాస్తే కానీ 40 మార్కులు రాదని ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా. సో ఎక్కువ శాతం వచ్చేసరికి 2 సబ్జెక్టులు పోయినాయి అనుకోండి, అందులో ఒకటి బెఫా ఉంటుంది. 3 సబ్జెక్టులు పోయినాయి అనుకోండి, అందులో ఒకటి బెఫా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ పోయింది అనుకోండి, అది బెఫానే ఉంటుంది. అలా ఉందన్నమాట. అయితే మరి ఇప్పుడు జేఎన్టీహెచ్ 2-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చినాయి. మరి వచ్చేసరికి ఈ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి అండి 4th డిసెంబర్ 2025 కానీ 5th డిసెంబర్ 2025 నుంచి కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. డిసెంబర్లో ఉంటాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమో నవంబర్లోనే వచ్చేస్తుంది మీకు. సో ఇక వాటితో పాటు రాసుకోవటమే, ఓకేనా. మీరు కంగారు పడాల్సిన పనుల. గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు R18 వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోవచ్చు. R22 వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కదా. సో సబ్జెక్ట్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఏంటి రిజల్టు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు అనుకున్న దానికి రివర్స్లోనే ఉంటుంది అంతా. నేను మొన్న వీడియో చేసేటప్పుడు చెప్పాను, మరి 2-2-2 ఎప్పట్లాగా 2 ఒకేసారి వదులుతాడా, అదొకసారి ఇదొకసారి వదులుతాడా అని చెప్పేసి చెప్పాను. దానికి గల కారణాలు ఏంటో నేను తర్వాత చెప్తాను, ఓకేనా. సో ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.